వేదాలు ఎన్ని అని అడిగితే చంటి పిల్లవాడు కూడా 4 అని చెప్తాడు. భారతదేశ సనాతనమైన వాటిల్లో అత్యంత కీలకమైనవి వేదాలు 4. వేదాలు 4 మాత్రమే కాదు, వేదాల్లోని భాగాలు కూడా సంహితని, ఆరణ్యకమని, బ్రాహ్మణమని, ఉపనిషత్తని 4 విభాగాలు ఉంటాయి ఒక్కొక్క వేదంలోనూ. అంత మాత్రమే కాదు, 4 పురుషార్థాలు చెప్పారు మన వాళ్ళు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఆశ్రమాలు చెప్పారు. యాక్చువల్గా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసమని ఇలా 4తోటి ముడిపడి సనాతన భారతీయ ధర్మంలో చాలా చెప్పారు. 4 వేదాల మీదుగా, ఉపనిషత్తుల మీదుగా, వేదాంగాల మీదుగా, ఉపపురాణాల మీదుగా, ఉపవేదాల మీదుగా అసలు వేద సాహిత్యం మీద మన కమాండ్ ఉండాలనే కోరిక ఉంటే ఏం చేయాలి? వేదాలు చదవాలి. అవి ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. మనకు అర్థమవుతుందా? కాకపోవచ్చు. పోనీ వేదాలన్నింటినీ ఎవరైనా దాశరథి రంగాచార్య గారు లాంటి వారు తెలుగులో అనువదించిన వాటిని చదువుదామా అంటే మనకంత సమయం ఉండకపోవచ్చు. అందుకు నేను ఏం చేశానంటే, వేదాల మీద మీకు పూర్తి కమాండ్ రావాలన్న ఉద్దేశంతో అసలు వేదాలంటే ఏంటి, అక్కడి నుంచి మొదలుకిన వేద సాహిత్యంలోంచి ఏ విధంగా పురాణ, ఇతిహాస, కావ్య సాహిత్యాలు వచ్చాయి, ఇలాంటి వాటిని సింపుల్ చెప్పాలంటే వేదాల మీద కమాండ్ అబ్బా. అది ఇచ్చేందుకు నేను ఆంధ్ర, తెలంగాణ ఎంట్రిచ్ ఎగ్జామ్స్ అనే ఒక మొబైల్ యాప్లోను, అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే ఒక మొబైల్ యాప్లోను నేను ఈ క్లాసుల్ని పెట్టడం జరిగింది. ఈ క్లాసుల్ని నేను మీకు పెట్టడం ద్వారా మీరు వాటిని విని వేద సాహిత్యం మీద, ఇతరత్ర వాటి మీద మీ కమాండ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశం. ఆ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక 8897826108కి ఫోన్ చేయొచ్చు.